నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నయీముద్దీన్ పేరు మోసిన బడా గ్యాంగ్స్టర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నయీం తెలియని వారుండరు. జనంలోకి రాకుండా జనాన్ని భయపెట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నల్గొండ జిల్లా భువనగిరి కేంద్రంగా భారీ భూ లావాదేవీలు, సెటిల్మెంట్లు, హత్యలు చేసిన జగత్ కిలాడి. అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఏకంగా అధికార పార్టీ నేతలకు జలక్ ఇవ్వగల సమర్థుడిగా పేరు సాధించాడు. మావోయిస్ట్ పార్టీ నుంచి బయటపడి సొంత డెన్ ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించాడు. మరో దావూద్ని మరిపించాడు. కానీ అతని ఆగ్రహాలకు పోలీసులు ఎన్కౌంటర్ ద్వారా చెక్ పెట్టారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడు చేసిన నేరాలు ఘోరాల్లో ఎవరెవరి పాత్ర ఎంతెంత అన్న విషయాలు బయటపడ్డాయి. మాజీ మావోయిస్టుగా, ఇన్ఫార్మర్గా, తర్వాత గ్యాంగ్స్టర్గా మాత్రమే ఎదిగాడని తెలుసు. అతడి మరణం తర్వాత ఎంతటి నరరూప రాక్షసుడో ఒక్కొక్కటి బయటపడ్డంతో ఉలిక్కిపడ్డారందరూ. ఇంత దారుణమా? ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్లున్నారా? ఇంతమంది పోలీసులు, ఇంత పెద్ద కోర్టులు, చట్టాలు, న్యాయాలు కాపు కాస్తుండగా ఒక వ్యక్తి ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తించాడన్న ప్రశ్న వేసుకోని వాళ్లు లేరు. మరి ఇదంతా ఎలా సాధ్యం? నయవంచక నయీం ఒక్కడే ఇంతటి నేరాలు ఘోరాలు చేశాడా? ఇది నిజంగా నిజమేనా? సినిమాల్లో చూసిందే తప్ప ఇలాంటి నరమాంసం రుచిమరిగిన క్రూర మృగాలు మన మధ్యే సంచరిస్తున్నట్టు అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలీదు. చనిపోయేలోపు భూమి మీదున్న అన్ని నేరాలను చేయాలని ఒట్టు పెట్టుకున్నాడో ఏమో తెలియదు, కానీ నయీం చేయని నేరం లేదు. పసిపిల్లల దగ్గర నుంచి ప్రత్యర్థుల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. ఒకటి కాదు, రెండు కాదు, తనకు తెలిసిన నేరమల్లా చేశాడు. తనకు అడ్డుగా భావించిన వాళ్లను అంతం చేయడం నుంచి మొదలు పెడితే డబ్బున్న వాళ్లను బెదిరించి డబ్బు వసూలు చేయడం, అడిగింది ఇస్తే సరి లేకుంటే నరికి చంపడం సమస్తం చేశాడు. తాను అనుకున్న నేరం చేయడానికి భారీ స్థాయిలో సామ్రాజ్యం స్థాపించాడు. చెల్లెలు, భార్య, బావమరిది, చిన్ననాటి స్నేహితులు, మావోయిస్టు ఉద్యమ కాలంలో పరిచయమైన వాళ్లు అందర్నీ ఏకం చేశాడు. వీళ్ళందర్నీ వాడుకుని లెక్కలేనన్ని నేరాలు చేసి కోట్లకు కోట్లు కూడగట్టాడు. మామూలుగా అయితే ఒక క్రిమినల్ 1-2 కేసులకే కటకటాల్లోకి ఇరుక్కుని జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది. నయీం అలా కాదు. ఏకంగా 50 హత్యల్లో ఇతడి పేరు మొదట వినిపించినా ఎక్కడా అరెస్ట్ అయిన దాఖలాలు లేదంటే మన పోలీసులు ఉన్నట్టా లేనట్టా అంటారు కొందరు. ఇన్నేసి సెటిల్మెంట్లు చేసి కోట్ల రూపాయలు సంపాదించడం అంటే ఏ అండదండలు లేకుండా ఎలా సాధ్యమైందన్నది అందర్నీ తొలిచే ప్రశ్న. నయీం ఒక సమాంతర వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడన్నది బహిరంగ రహస్యం. నేరస్తుడిగా నిలదొక్కునే వరకు పోలీసులకు సలాములు చేసిన నయీం తర్వాత కాలంలో వాళ్ల చేత సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి చేరాడు. ఎవరు ఊహించినంత భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని చెలరేగిపోయాడు. ఇవన్నీ కూడా పోలీసులకు తెలియనివి కావు. దావూద్ ఇబ్రహీం కన్నా పవర్ఫుల్ గా మారి ప్రవర్తించాడు. దావూద్ ఎక్కడో పాకిస్తాన్లో దాక్కుని తన నేర సామ్రాజ్యం విస్తరించుకుంటూ పోతే నయీం మాత్రం ఇక్కడే మన మధ్య ఉంటూనే చేయరాని పనులన్నింటినీ నిరభ్యంతరంగా చేస్తూ పోయాడు. ఇదంతా సామాన్యులు చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లో వీల్లేని నేరాలు. ఏ పోలీసులు లీడర్ల అండదండలతో చెలరేగిపోయాడో అదే లీడర్లు చెక్ పెట్టగా, పోలీసులు గన్ గురిపెట్టగా కన్నుమూశాడు నయీం. ఒక్కో నయీం దురాగతం బయటకొచ్చే కొద్దీ అతడితో పాటు పోలీసులు, పొలిటీషియన్ల పేర్లు బయటపెడుతూ వచ్చింది సిట్. ఇందుకతడి డైరీలు, పెన్ డ్రైవ్లే సాక్షి. తానెప్పటికైనా కాకీలకు చిక్కేవాడని తెలిసి తనతో పాటు పాపాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పేరు రాసి చనిపోయాడు. కంపెనీ లెక్కలు ఎలా పాయింట్ టు పాయింట్ వివరిస్తూ నోట్ చేస్తారో అలా తాను చేసిన ప్రతి ఘోరానికి తగిన వివరణ రాసి మరీ మరణించాడు నయీం. నయీం చనిపోయాడని తెలియగానే కొందరు ఖాకీలు, మరికొందరి ఖద్దర్ల పని ఇక అయిపోయినట్టే అన్న మాట వినవచ్చింది.
ఎప్పుడు ఏ లీడర్ ఖేల్ ఖతమవుతుందో, ఎక్కడ ఏ ఆఫీసర్ అవుట్ అవుతాడో అన్న టెన్షన్ మొదలైంది. ఒక దశలో నయీం వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలదన్నేలా సాగింది. డైలీ సీరియల్లా సాగి అలా జనాన్ని టెన్షన్ పెట్టింది, ఎంతో ఉత్కంఠ రాజేసింది. అయితే నయీంతో అంటకాగిన 5 పోలీసులు సస్పెండ్ అయ్యారు. మరో 15 మంది దాకా విచారణ ఎదుర్కొంటున్నారు కూడా. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం రంగంలోకి దిగి ఒక్కో నయీం నేరాన్ని బయట పెట్టేస్తుంటే, నయీం ఆగడాలను దగ్గరుండి రికార్డ్ చేస్తుంటే, ఇతడు ఇన్నేసి నేరాలు ఎలా చేశాడు, హైదరాబాద్ చుట్టుపక్కల ఇంతటి క్రిమినల్ ఇన్నాళ్లు ఎలా బతికి బట్టగట్టగలిగాడు అన్న అనుమానాలు వస్తున్నాయి. సంచులకెత్తిన కోట్లాది రూపాయల ఆస్తులను చూసి ఆశ్చర్యపోని వాళ్లుండరు. అంతగా నయీం అరాచకాలు బయటపడ్డాయి. అడిగింది ఇస్తే వదిలేస్తా, అడ్డొస్తే నరికేస్తా అన్నట్టు నయీం రెచ్చిపోయిన విధం కళ్లకు కట్టింది. ఇంతటి నేరాలను చేయగలిగాడంటే అందుకు అణువణువున పోలీసు, రాజకీయ నాయకుల అండదండలున్నాయని పూసగుచ్చినట్టు తెలిసిపోయింది. ఒక్కొక్క నయీం నేరం బయట పెడుతుంటే సిట్ భలేగా పనిచేస్తోందని అనుకున్నారందరూ. పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన మాజీ నక్సలైట్ నయీం ఆస్తులు 2,000 కోట్లు. ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ఇంకా తేలిన అంశాలు చాలానే ఉన్నాయి. ఈ కేసులో విచారణ ముగింపుకు ఇంకా సమయం పడుతుందంటున్నారు పోలీసులు. ఆగస్టులో నయీం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హతమయ్యే వరకు అంతగా బయటకు రాని అతని నేర చరిత్ర పుంకానుపుంకాలుగా బట్టబయలైంది. చనిపోక ముందు ఎంతమందిని బెదిరించాడో, ఎందరిని హతమార్చాడో ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఆ తర్వాత ఇతడి అక్రమ సంపాదన కూడా బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఇతడిపై మొత్తం 251 కేసులు నమోదయ్యాయి. 150 మంది వరకు ఇతడి అనుచరులు అరెస్ట్ అయ్యారు. అయినా కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నయీం ఆస్తుల విలువ తాజాగా వెలుగు చూసింది. ఇతడు కూడబెట్టిన అక్రమ ఆస్తులను మార్కెట్ విలువ ప్రకారం లెక్కగడితే 2,000 కోట్లని తేలింది. నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో నయీంకు 1,019 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేల్చారు అధికారులు. ఈ భూముల విలువ 1,500 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అయితే ఈ భూములన్నీ నయీం పేరున లేకపోవడం అసలు ట్విస్ట్. ఆస్తులన్నీ నయీం భార్య పేరుతో పాటు ముఖ్య అనుచరుల పేర్లపై ఉన్నట్లు చెబుతున్నాయి రికార్డులు. ఎకరాల కొద్దీ ఉన్న భూముల మాట అటుంచితే తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో నయీం బినామీ పేర్ల మీద 29 భవనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటి విలువ తేలకపోయినా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే హైదరాబాద్ శివారుతో పాటు భువనగిరి ఏరియాల్లో లెక్కకు మించిన ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టు తేలింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు కిలోల కొద్దీ బంగారం, కోట్లల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఇవన్నీ కోర్టుకు అప్పగించారు సిట్ అధికారులు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు నమోదైన 251 కేసుల్లో 190 వరకు కేసుల దర్యాప్తు దాదాపు ముగిసినట్టే అంటున్నారు అధికారులు. వీటిలో 15 కేసులు మినహా ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి. అయితే ఇంకా 60 కేసుల్లో విచారణ కొలికి రాలేదు. వాటి దర్యాప్తుల్లో కూడా జాప్యం జరుగుతోంది. అయితే 2 నెలల్లో మిగిలిన 60 కేసుల విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే నయీం ఎదిగింది పొలిటీషియన్ల చేతుల్లో, నేర సామ్రాజ్యాన్ని విస్తరించింది పోలీసుల అండదండలతో. ఇది జగమెరిగిన సత్యం. ఈ కేసులో అరెస్టైన 120 మందిలో నయీం అనుచరులు, బంధువులు, స్నేహితులే ఉన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ నయీంకు సన్నిహితుడిగా మెలిగినట్లు ఆరోపణలు వినవచ్చాయి. ఓ వ్యాపారిని నయీం బెదిరించాక ఆ వ్యాపారి విద్యాసాగర్ దగ్గరకు వెళ్తే అతడితో గొడవలెందుకు, ఏదో సెటిల్మెంట్ చేసుకోమని పురమాయించినట్టు వినికిడి. నల్గొండలో నయీంను బూచిగా చూపి విద్యాసాగర్ భారీ స్థాయిలోనే ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వినిపించాయి. నల్గొండ జిల్లాలో మరో నేత చింతల వెంకటేశ్వర రెడ్డికి కూడా నయీంతో సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది.
ఇద్దరూ కలిసి ఎన్నో లావాదేవీలు జరిపినట్లు విస్తృతంగా ప్రచారం సాగింది. ఇతన్ని కూడా సిట్ విచారించింది. టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య నయీం తన ప్రియ శిష్యుడంటూ ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎన్నోసార్లు తనతో ఫోన్లో మాట్లాడాడని కూడా చెప్పారు. తాను ముఖ్యమంత్రి కావాలన్నది నయీం కలగా చెప్పుకున్నారు కృష్ణయ్య. పరారీలో ఉన్న ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో ప్రజాప్రతినిధి ఎలా మాట్లాడతాడు? ఇతడి సమాచారం పోలీసులకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రతినిధికి లేదా అన్న ప్రశ్నలు వినిపించాయి. గత ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్యకు ఫండింగ్ చేసినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆర్ కృష్ణయ్య ఖండించిన సిట్ అధికారులు మాత్రం 2-3 గంటల పాటు విచారించారు. నయీం 50 హత్యలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఏ ఒక్క కేసులోనూ నయీం పోలీసులకు చిక్కలేదు. కానీ రికార్డుల్లో మాత్రం అతడు నిందితుల జాబితాలో ముందుంటాడు. ఎస్ఐ నుంచి డీజీ దాకా అనేక మంది పోలీసుల అండదండలతోనే నయీం తన నేర సామ్రాజ్యాన్ని ఎవరు ఊహించని స్థాయికి విస్తరించాడంటే పలుకుబడి ఏ స్థాయిలో ఉందో తెలుస్తూనే ఉంది. నయీం నుంచి నెలమామూలు కోట్లలో వసూలు చేసినట్టు సమాచారం. భూ సెటిల్మెంట్లలో పోలీస్ అధికారులు ఎకరాల కొద్దీ తమ పేరున మలుపుకున్నట్లు ఉన్నతాధికారుల దగ్గర ఆధారాలున్నాయి. ఓ మాజీ అధికారి హైదరాబాద్ నడిబొడ్డున నయీం అండతో 4 కోట్ల రూపాయల విలువైన భూమిని బెదిరించి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పోలీసులకు నయీంకి ఉన్న సంబంధాల్లో ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇవన్నీ ఇప్పుడేమైనట్టు? ఇన్నాళ్ల పాటు ఈ నేతకు ఇంత వాటా ఉంది, ఆ అధికారికి అన్ని ఆస్తులు సమకూరాయని వార్తలొస్తే అవన్నీ అవాస్తవాలేనా? నయీం రాసుకున్న డైరీల సంగతేంటి? పెన్ డ్రైవ్ల మాటేంటి? సిట్ చెప్పినవన్నీ ఉట్టి మాటలేనా? ఎఫ్ఎస్ఎల్ కు పంపిన మెటీరియల్ అంతా హుళక్కేనా? నయీం ప్రధాన అనుచరుడు శేషన్న జాడెక్కడ? ఇన్నాళ్లుగా పోలీసుల కళ్ళుగప్పి ఎక్కడ తలదాచుకుంటున్నాడు? పోలీసులకు తెలియకుండానే 2.5 ఏళ్లుగా అతడు స్థావరాలు మార్చడం సాధ్యమయ్యే పనేనా? శేషన్నతో పాటు ఉన్న డంప్ సంగతేంటి? ఆ గుట్టు విప్పితే బయటపడే అసలు కథేంటి? నయీం ఎన్కౌంటర్లో హతమయ్యాక కూడా హడలెత్తించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడానికి భయపడ్డారంటే అతడికి పోలీసులకు ఉన్న లింక్ ఏమిటో అర్థమవుతుంది. అందుకే బాధితులు తమ దగ్గరకు వచ్చి కంప్లైంట్లు చేసుకోవచ్చని పిలిస్తే తప్ప ఎవరూ పెద్దగా బయటపడలేదు. బెదిరింపులు, సెటిల్మెంట్లు, దందాలు, కిడ్నాప్లు, హత్యలు నయీం క్రైమ్ రికార్డులో ప్రధానమైనవి. ప్రాణం పోయే వరకు నేరాలు చేస్తూ పోయాడి నరరూప రాక్షసుడు. ఐపీఎస్ వ్యాస్, పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజా గాయకులు నయీం చేతిలో హతమైన వాళ్లలో ఉన్నారు. మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు సోదరులు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు నయీం చేసిన హత్యాకాండల్లో బలైన వాళ్లు. ఇన్ని చేసిన నయీం చిక్కలేదంటే అదంతా తేలిగ్గా సాధ్యమయ్యే పనేనా అన్నది సామాన్యుల ప్రశ్న. ఎందరో మాజీ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. కానీ నయీంలా నయవంచనకు పాల్పడలేదు. హైదరాబాద్ నుంచి గోవా వరకు నయీంకి ఎన్ని రహస్య స్థావరాలున్నాయో తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారంటే ఇతగాడి క్రైమ్ సీన్ రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు. నయీం గురించి మరిన్ని వివరాలు బయటపడతాయని జనం ఊహించడంలోనూ న్యాయం ఉంది. ఎందుకంటే ఈ కేసు గురించి అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పష్టమైన ప్రకటనలు చేశారు. నయీంతో సంబంధం ఉన్న వాళ్ళెవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఇదంతా జరుగుతుందని ఆశిస్తే ఆశాభంగమే అయింది. కేసు మొత్తం తేలిపోయి డొల్లగా మిగిలిందని వాపోతున్న బాధితులు కూడా చాలా మందే ఉన్నారు. ఇక శేషన్న విషయానికి వస్తే శేషన్న నయీంకు ప్రధాన అనుచరుడు. నయీంలాగా శేషన్న కూడా మాజీ నక్సలైటే. అతని స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట. నక్సలిజంలో ఉన్నప్పుడు నయీంకు పరిచయమయ్యాడు శేషన్న. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చాక ఇద్దరిది ఒకే దారైంది. చట్టాపట్టాలేసుకుని అడ్డగోలుగా సంపాదించారు. నయీంకు ప్రధాన అనుచరుడిగా మారిపోయిన శేషన్నదే గ్యాంగ్లో పైచేయి. అంత నెట్వర్క్ ఉన్న శేషన్న 2.5 ఏళ్లుగా కనుమరుగయ్యాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మొదట్లో శేషన్న జాడ కోసం ప్రయత్నించిన పోలీసులు ఆ తర్వాత నయీం కేసుల బిజీలో అంతగా దృష్టి పెట్టలేకపోయారు. అయితే తాజాగా అతడు కర్నూలులో తలదాచుకున్నట్లు సమాచారం. అతడి సన్నిహితుడి దగ్గర కొన్ని నెలల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులు శేషన్నను పట్టుకునే పథకం రచించినట్టు సమాచారం. త్వరలో శేషన్నను అదుపులోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు. శేషన్న ఆధ్వర్యంలోనే బెదిరింపులు, సెటిల్మెంట్లు నడిచినట్లు సమాచారం. అతనిపై పలు కేసులున్నాయి.
ఇదిలా ఉంటే శేషన్న దగ్గర భారీ నగదు డంప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డంప్లో కోట్ల కొద్దీ డబ్బు, బంగారం, మారణాయుధాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలున్నట్లు తెలుస్తోంది. శేషన్న పోలీసులకు చిక్కితే ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే శేషన్న పోలీసుల కనుసన్నల్లో ఉన్నట్లు మరో వాదన. శేషన్న ఇచ్చిన సమాచారంతోనే నయీంను పోలీసులు మట్టుబెట్టారన్న ప్రచారమూ జరిగింది. ఏది ఏమైనా నయీం ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు అనేక మలుపులు తిప్పినా నయీం ఆస్తుల విలువ తెలిసాక మరింత ఆసక్తి రేపుతోంది. ఇక శేషన్న పట్టుబడితే గనక ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. రేడియో NTV.